ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి నవంబర్ 18, 19 తేదీల్లో మీరు పోగొట్టుకున్నది మీకు దక్కబోతుంది. ఈ సింహరాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో సింహరాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. వీరి యొక్క సెల్ నెంబర్ 9618133998. నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ రాశి వారు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అన్నింట్లో వీరిదే పై చేయి కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు. ఎన్నో బాధలను, ఎన్నో నష్టాలను కూడా పడుతూ ఉంటారు. ఏ పని చేసినా వీరికి కలిసి రాక ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరికి ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తారు, తెలివిగా చేస్తారు. వీరు ఏదైనా సమస్య వస్తే దాన్ని ధైర్యంగా ఎదుర్కొనటానికి నిలబడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను కలిగి ఉంటారు. ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు, నిద్రపోరు, కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. అంటే వారికి ఏదైనా సమస్య వస్తే వీరు తోడుగా ఉంటారు, కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి సహాయం కూడా ఎవరు చేయరు. ఈ రాశివారు అందరూ నా వాళ్ళే అని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో వారే వీరిని మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తారు. అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ఈ రాశి వారి వల్ల ఎన్నో కష్టాలను కూడా అనుభవిస్తూ ఉంటారు, ఎన్నో నష్టాలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు కూడా విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహ రాశి వ్యక్తులు. ఈ సింహ రాశి వ్యక్తులు ఏమిటంటే 10 మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం వీరిది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారు
దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు ఏంటంటే నమ్మిన వ్యక్తుల వల్లనే వీరు అనేక కష్టాలను నష్టాలను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి నవంబర్ 18, 19 తేదీల్లో మీరు పోగొట్టుకున్నది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు జరగబోయేది ఇదే. ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అయితే అద్భుతంగా మీకు గోచరిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. అదేవిధంగా మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత కష్టపడతారో అంత మంచి ప్రతిఫలం మీకు దక్కుతుంది. దైవం యొక్క తోడు మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు చేసిన దాన ధర్మాలు, మీరు చేసిన పూజలకు మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఏదైనా పని చేస్తే అడ్డంకి వచ్చిన వాటిని దాటే శక్తి మీకు ముఖ్యంగా ఉంటుంది. మీరు ఏం చేసినా కానీ విజయం లభిస్తుంది. ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల పూర్తి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఆరోగ్యం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి చాలా శుభదాయకంగా ఉంటుంది. సహోద్యోగులతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ పని సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటారు. ఈ సమయంలో మీకు మంచి పేరు వస్తుంది. అలాగే మీకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది. మీ యొక్క వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీరు ఎప్పటి నుంచో కోరుకున్న బదిలీలు కూడా జరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రేమించే వారిని మీరు ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అలాగే ఈ సింహ రాశి వారికి ఏంటంటే మీ యొక్క భాగస్వామితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరే కరెక్ట్ అని చెప్పుకోవటానికి మీ భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని మందలిస్తుంది. మీ భాగస్వామి నుంచి అనుభవించే ప్రేమ మీ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలే చేస్తుంది. వారి యొక్క సపోర్ట్ మీకు ఈ సమయంలో లభిస్తుంది. ఈ సమయంలో అయితే మీకు పెద్దల సపోర్ట్ లభిస్తుంది. ఆర్థిక పరంగా మీకు దృఢంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో మీరు పోగొట్టుకున్నది మీకు ఈ సమయంలో దక్కుతుంది. మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే మీరు వారి నుండి ఈ 2 రోజుల్లో అయితే ధనాన్ని తిరిగి పొందుతారు. ఈ సమయంలో గురువు ప్రభావం మీపై ఉండటం వల్ల మీరు పోగొట్టుకున్నది మీకు దక్కుతుంది. గతంలో ఎవరైనా తాకట్టులో బంగారం పెట్టినట్లు అయితే దాన్ని విడిపించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సూర్యుని ప్రభావం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. గురువు అనుకూలత కూడా మీకు ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. అన్ని మంచి ఫలితాలనే పొందుతారు. ఈ సమయంలో కష్టాల నుండి విముక్తి కూడా మీకు లభిస్తుంది. మీకు అప్పులు కూడా తీరిపోతాయి. ఈ సమయంలో భాగస్వామి వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చూస్తారు. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. వ్యాపార విస్తరణ కూడా ఈ సమయంలో జరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ అయినా దాన్ని మీరు అధిగమిస్తారు. కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ సమయంలో ఇష్ట దేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.